హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన గ్యాస్ సిలిండర్కి సంబంధించి ముఖ్యంగా ఒక ప్రత్యేకించి ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది సిలిండర్కి సంబంధించింది. సో ఆ సిలిండర్కి సంబంధించిన ఆ ఫిర్యాదుల కొరకు ఎవరిని కాంటాక్ట్ కావాలి, మనకు రాకపోతే ఆ సబ్సిడీ ఏదైతే ఉందో మన తెలంగాణ గవర్నమెంట్ మహాలక్ష్మి పథకం మీద ఏదైతే సబ్సిడీ ఇస్తుందో ఆ సబ్సిడీ రాకుంటే మనకు ఎవరిని కాంటాక్ట్ కావాలి, ఎక్కడ అప్రోచ్ కావాలనేది కూడా ఈ వీడియోలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన సబ్స్క్రైబ్ బటన్ చూడండి. మీరు చూసిన వీడియో కింద ఆ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చాలా విషయాలు అయితే మనం నేర్చుకోవచ్చు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇదిగోండి చూడండి, ఇట్లాంటి ఈ ఫామ్స్ అయితే ఇప్పుడు మనకి రేషన్ కార్డ్ డీలర్ల దగ్గరనైతే ఇస్తున్నారు. మనకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఇక్కడ ఒక ఐడి అయితే మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ ఐడి నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను కొంచెం. ఓకే, సో ఇక్కడ చూడవచ్చు ఈ ఐడి నెంబర్ అయితే ఇక్కడ ఐడి నెంబర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేసి ఇట్లాంటి ఒక లెటర్ అయితే ఇస్తున్నారు అనమాట. సో అసలు ఈ లెటర్లో ఏముంది అని మనం ఇప్పుడు చూస్తే కనుక, ప్రియమైన డాష్ అని మనకు ఒక పేరు వస్తుంది. నమస్కారం, మీకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం కార్యక్రమం ద్వారా కేవలం 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ను అందించాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం యొక్క లక్ష్యం మహిళా సాధికారత మరియు ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిపై ఆర్థిక భారం తగ్గించడం మరియు వారికి కాలుష్యరహిత వంట మాధ్యమాన్ని అందించడం. ఈ పథకంలో మిమ్మల్ని లబ్ధిదారుడిగా ఎంపిక చేయడం అయితే జరిగింది. మీ కుటుంబానికి గత 3 సంవత్సరాల సగటు వినియోగం ఆధారంగా ఎల్పిజి సిలిండర్లు పరిమితం చేయబడతాయి. కావున ఈ రోజు వరకు మీ అర్హత ప్రకారం 9 సిలిండర్లకు గాను 5 సిలిండర్లను వినియోగించుకున్నారు. సబ్సిడీ యొక్క వ్యత్యాసం మొత్తం నగదు డీబీటీ ఆధారిత ఆన్లైన్ బదిలీ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుంది. ఈ విషయానికి సంబంధించి సిలిండర్ అందించిన తర్వాత సబ్సిడీ నగదు మీ బ్యాంకు ఖాతాలో 4 రోజులలో జమ చేయడం. ఏదైనా జాప్యత జరిగితే 1967కి కాల్ చేయగలరు లేదా 180042500333 ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు అని శుభాకాంక్షలతో మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని మన మంత్రి గారు సిగ్నేచర్ చేసినటువంటి ఇట్లాంటి లెటర్స్ అయితే మనకి ప్రతి డీలర్ల దగ్గర మనకు ఒక ఎల్పిజి ఐడి నెంబర్లు అయితే ఇక్కడ మనకు ఉండడం అయితే జరిగింది. మన ఫుల్ నేము, ఓకే, మన ఎల్పిజి ఐడి, షాప్ నెంబరు, మన రేషన్ కార్డ్ నెంబరు, మన అడ్రస్ అయితే ఇందులో మెన్షన్ అయితే ఉన్నది. సో మనకి ఈ కనెక్షన్కి సంబంధించిన ఏదైనా మనకు ప్రాబ్లం వస్తే కనుక ఇప్పుడు 1967 కానీ లేదంటే ఇందాక మనం ఏదైతే నెంబర్ పెట్టి చెప్పుకున్నామో ఆ నెంబర్కి కూడా మనకు సిలిండర్ డెలివరీ అయిన 4 రోజులలో అమౌంట్ రాకపోతే మాత్రం కాల్ చేసి మీకు వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ సంప్రదించగలరని, అంటే వాళ్ళు అడిగిన డీటెయిల్స్ని చెప్పగలరని ఇందులో కోరుచున్నారు. సో ఎవరైతే ఈ డీలర్ దగ్గర నుంచి ఇట్లాంటి ఫామ్స్ మీకు తీసుకోలేదో వెంటనే వెళ్ళి డీలర్ దగ్గరనైతే కలవండి, ఓకేనా. సో సబ్సిడీ రాకపోతే ఒకవేళ ఏం చేయాలని కూడా అడగండి, ఎక్కడ అప్రోచ్ కావాలని కూడా అడగండి, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. డౌట్స్ ఏమన్నా వస్తుందా కామెంట్ అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.